ఓటేస్తారని ఒట్టేయి పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు ఇట్లుంది. ఆఖరికి వచ్చేసరికి మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ఏమో. ఇక ఎక్కడికి వచ్చింది ఆఖరికి పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు కడుపులో తలకాయ పెడతా కాలు మొక్తా అభ్యర్థన. రాత్రిపూట జోరుగా మటను చికెను లిక్కర్తో దావతులు, వలస ఓటర్లకు వీడియో కాల్స్, ఓటేసి పోవాలని వేడుకలు. నేటితో మిగిలిన తొలి విడత ఎన్నికల ప్రచారం. పోలింగ్కు మిగిలింది 2 రోజులే. మొదటి విడత పంచాయతీ పల్లెపూరు క్లైమాక్స్ చేరింది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఫుల్ స్టాప్ పడనుంది. అభ్యర్థులు ప్రలోభకు తెరదీశారు. రాత్రిపూట సైలెంట్గా ఇంటింటికి వెళ్తూ నోట్లు పంచుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే లిక్కర్ చికెన్ మటన్ పంపిణీ కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. ఇది నేటితో ముగియనున్నటువంటి ఎన్నికల మొదటి విడత ప్రచారం అయితే ఇయ్యాలతో ముగుతుంది. 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగుతుంది. వాళ్ళందరూ కూడా కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి పెద్ద ఎత్తున కడుపుల తలకాయ పెట్టి వీడియో కాల్ చేస్తూ ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్ మహాశయులు, ఎవరికైతే మీరు ఓటు వేయాలనుకుంటున్నారో మీ ఓటు ఒక పవిత్రమైనది. మీ ఓటు అమ్ముకునే ఓటు కాదు. నీ ఓటు నీ గ్రామాన్ని డిసైడ్ చేసేటువంటి ఓటు. నీ ఓటు చికెన్ బిర్యానీకో మటన్ బిర్యానీకో లిక్కర్కో లేకపోయిందంటే దేనికో ప్రలోభాలకు గురైపోతే 5 సంవత్సరాలు నీ గ్రామాన్ని సర్వనాశనం చేసిన వాడు అయిపోతావు. నీ గ్రామంలో నీ ఓటు పవిత్రంగా ఉండాలంటే చదువుకున్నటువంటి మేధావులకు, జ్ఞానం ఉన్నటువంటి మేధావులకు, ఇలా ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి మేధావులకు, గ్రామాన్ని పట్టించుకున్నటువంటి మేధావులకు, గ్రామానికి మొదటి నుంచి ఉండి సాయం చేసి ప్రతి ఒక్క కుల మత భేదం అనేది లేకుండా అందరికీ సమానంగా చూసుకునేటువంటి బాధ్యత కలిగినటువంటి మేధావికి మీరు ఓటు వేసి గెలిపించాలి. ఎందుకోసమంటే గ్రామం బాగుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో నుండి అందరూ బాగుంటారు. గ్రామ వ్యవస్థ బాగుండాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కూడా బాగుండాలి. ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ నాయకుడైనా గ్రామం నుంచేనే మొదలవుతాడు. ఏ రాజకీయ నాయకుడైనా గ్రామం నుంచేనే అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు పవిత్రమైనటువంటి ఓటు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు. ఆ ఓటును నువ్వు నెగ్లెక్ట్ చేయకు. ఆ ఓటు ఆ విలువ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతున్నారు, నీ దగ్గరికి వచ్చి తలకాయ పెడుతున్నారు, నీ దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నారంటే అది ఎవరిచ్చిన ఓటు అనుకున్నావు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్లనే ఇవాళ ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా ఇలా ప్రతి ఒక్కరి దగ్గర పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి బతిమలాడుకొని డబ్బులు ఇచ్చి మటన్ చికెన్ బిర్యానీలు ఇచ్చి తాగిపిచ్చి తినిపిస్తున్నంటే దానికి కారణము ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయకపోతే ఈ ఓటు హక్కు అనేది ఉండేదే కాదు. అందుకోసమే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులతోని మీ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సరైన వాడికి మీ ఓటు వేసి మీ ఓటుకు గొప్ప చరిత్ర కలిగినటువంటి నీ ఓటుకు నీ చరిత్రను మార్చేసే దిశ మార్చాలన్న ఉద్దేశంతో ఇలా ప్రధానంగా రాసినటువంటి వార్త కూడా ఇస్తున్నాం. ఓటేసేటువంటి తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా గుర్తు చేసుకోవాలి. నీ ఓటుకు ఇలా ఉన్నటువంటి ప్రతి కుల మతం అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి పాదాభివందన చేస్తారంటే అది అంబేద్కర్ పెట్టిన భీక్ష అని ప్రధానంగా తెలియజేస్తున్నాం. ఓటేస్తానని ఒట్టేయి అన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇది ప్రధానమైనది.